అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను వరంగల్ జిల్లాలో ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు జిల్లా అధికార యంత్రాంగంతో పాటు ప్రజాప్రతినిధులు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి జితేందర్ మరిన్ని వివరాలు అందిస్తారు. మహిళా దినోత్సవ వేడుకలను ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇప్పటికే జిల్లాలకు సంబంధించినటువంటి అధికార యంత్రాంగంతో పాటు ఎమ్మెల్యేలు, అదేవిధంగా ఎమ్మెల్సీలు, ఎంపీలు కూడా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కేటీఆర్ సైతం మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని తొర్రూరులో జరిగేటువంటి భారీ బహిరంగ సభల్లో 750 కోట్ల రూపాయల నిధులను వడ్డీ లేని రుణాలను కూడా మంజూరు చేస్తున్నారు. అంటే మొత్తంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా అణచివేయబడుతున్నటువంటి మహిళల హక్కుల కోసం నిర్ణయించబడినటువంటి ఈ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళలు ఉత్సవాలను జరుపుకుంటున్నారు. ఇప్పుడు మనం ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మహిళల్ని అడిగి తెలుసుకుంటాం. చెప్పండి, నిజంగా కూడా మహిళలపై జరుగుతున్నటువంటి వివక్షత ఏంటి? మహిళలకు ఎలాంటి అవకాశాలు కల్పిస్తే ఇంకా బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? మహిళలపై వివక్ష చూపుతున్నా కూడా మహిళలు కూడా వివక్షను ఎదుర్కొనే విధంగా ప్రిపేర్ అయ్యి వాళ్ళు కూడా చాలా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని పెంచుకొని ముందుకు వెళ్ళాలని ఇప్పుడు పురాతన కాలం కాదు కదా, ఇప్పుడు కూడా ఇంకా అంత విద్య, మంచి ఉన్నత విద్యను అభ్యసించి కూడా మహిళలు ఈ విధంగా ఇబ్బంది పడడం, సూసైడ్ చేసుకోవడం చాలా అవమానకరం. అంటే మహిళలపై ఇప్పుడు డాక్టర్ ప్రీతి లాంటి సంఘటన జరిగింది. అలాంటి సంఘటనలు ఒక డాక్టరే పరిస్థితి ఇలా ఉంటే ఇంకా మిగతా మహిళల పరిస్థితి ఎలా ఉంటుంది? మిగతా మహిళల పరిస్థితి ఓకే అండి, కాకపోతే వాళ్ళు ఉన్న వాతావరణం అది కూడా చాలా చూసుకోవాలి. ప్రతి ఒక్కరికి జరుగుతున్నాయి ఎంతో కొంత, కాకపోతే అందరూ బయటికి రావట్లేదు. దయచేసి ఆడవాళ్ళు అనే చిన్న చూపు చులకన కాకుండా కొంచెం మమ్మల్ని కూడా ప్రోత్సహించండి, మమ్మల్ని కూడా గౌరవించండి. ఓకే, చెప్పండి అమ్మా. అంటే ఎలా అయితే ఇంకా అంటే మీరు విద్యావంతులకు ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు, ఎలా అయితే ఇంకా మహిళలకు సాధికారిత లభించేటువంటి అవకాశాలు? ఇంతకుముందు స్కూళ్ళల్లో కూడా ఇలాంటి అత్యాచారాలు ఇవన్నీ జరుగుతున్నాయి. చిన్నపిల్లలను కూడా ఇంతకుముందు టీనేజ్ వాళ్ళకు ఉండేది, ఇప్పుడు చిన్నపిల్లలకు కూడా వదలట్లేదు. చాలా స్ట్రిక్ట్గా తీసుకోవాలి సార్. ఒకటి జరిగింది అయినా కూడా రిజల్ట్ ఏమో మళ్ళీ చేస్తున్నారంటే వాళ్ళకి ఆ భయం లేదని అర్థమైపోయింది. గవర్నమెంట్ స్ట్రిక్ట్గా చర్య తీసుకోవట్లేదని నా ఉద్దేశం. ఓకే, చెప్పండి అమ్మా. అంటే ఇప్పుడు ఒక దేశవ్యాప్తంగా కూడా మహిళలు అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు. దాన్ని ఏ కోణంలో చూడవచ్చు? ఈరోజు సమాజంలో స్త్రీ ఎన్నో రకాలుగా బాధించబడుతుంది. వివక్ష చూపుతున్నారు కూడా. ఎంత చదువుకున్న, ఉన్నతమైన చదువులు చదువుకున్నప్పటికీ కూడా ఆడవాళ్ళు సబలగా మారది. బేలతనంతో చాలా ఇది మొన్న రీసెంట్గా జరిగిన ప్రీతి హత్య ఘటన అది ఒక రకంగా బాధాకరమైనది. ఎంతో ఉన్నతమైన చదువులు చదువుకొని కూడా మీరు అంటే మహిళల సాధికారిత కోసం, మహిళల హక్కుల కోసం, మహిళల స్వేచ్ఛ కోసం ఎలా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు? ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నేను లయన్స్ క్లబ్ ఇమీడియట్ ఫాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్గా మహిళలందరూ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు సమాజంలో 50% మహిళలు, అదేవిధంగా మహిళలు అన్ని రంగాలలో కూడా రాణిస్తున్నారు. ఈరోజు ఫ్లైట్స్ కూడా నిర్వహిస్తున్నారు, ట్రైన్స్ నడిపిస్తున్నారు, తర్వాత మన ఆర్మీలో కూడా పనిచేస్తూ ఉన్నారు. అందుకోసం మహిళలు తలుసుకుంటే సాధించలేనిది అంటూ ఏది లేదని మన పూర్వీకులు. ఓకే సార్, అంటే మొత్తంగా 6 నెలల పసిపాప నుండి 60 ఏళ్ళ వృద్ధురాల వరకు అత్యాచారాలు ఈ దేశంలో కొనసాగుతున్నాయి. అదేవిధంగా మహిళలపైన అనేక సంఘటనలు జరుగుతున్నాయి. వీటన్నింటికి మహిళలలో కలిగేటువంటి చైతన్యం, అదేవిధంగా వాళ్ళలో మనోరిబ్బరం పెరిగేటువంటి పరిస్థితులను కల్పించుకోవాలని చెప్పి మహిళలు చెప్తున్నారు. 6 టీవీ తరపున ఉమ్మడి వరంగల్ జిల్లా నుండి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు చెప్తూ కెమెరామెన్ పాషాతో జితేందర్, 6 టీవీ వరంగల్.